ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి, మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ మనం ఎప్పటికైనా 10 years నుంచి టీఆర్ఎస్కి మనం సపోర్ట్ చేస్తాం. టీఆర్ఎస్కి మేము మా మద్దతు చెప్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ చాలా కొన్ని సంక్షేమ పథకాలు అన్నీ రిలీజ్ చేసినాయి. అందరికీ చాలా పేద ప్రజలకి అన్నీ ఎన్నో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం జరిగినవి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. మనకి ఏదైనా కానీ ఏదైతే చిన్న చిన్న ఏ బస్తీలలో ఏ నియోజకవర్గంలో అయినా కానీ డ్రైనేజీల సమస్యలైనా కానీ పెన్షన్కి రాని వాళ్ళకు ఒక టైంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా కొందరికి పెన్షన్లు కూడా రాలేదు. మన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు వచ్చినాయి. చాలామంది పేదలకు కూడా ఈ రుణమాఫీలు ఇవన్నీ రైతు బంధు పథకాలు ఇవన్నీ చాలా ఉన్నాయి చేసిరు. అందరికీ మంచి జరిగింది. అందరూ ఇప్పుడు ఒకప్పుడు సంవత్సరానికి ఒక పంట 2 పంటలు అయితే ఇప్పుడు 3 పంటలు అవుతున్నాయి. 6 నెలలకు 3 పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు రైతులు కూడా. అట్లాంటి సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం బాగుందని చెప్పేసి మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ వస్తే బాగుందని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ రావాలండి, కంపల్సరీ వాళ్ళే రావాల్సిందే, గెలవాల్సిందే. దానికి తప్పనిసరి గెలవబోతుంది కూడా. ఓకే. టీఆర్ఎస్ ఎందుకనంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వాళ్ళనే వచ్చింది కాబట్టి ముందు కూడా అదే వాళ్ళ వస్తేనే మనకు అన్ని మంచిగా జరుగుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ వస్తే బాగుందని అనుకుంటున్నారు? మనం టీఆర్ఎస్ అంటే మనకు 10 సంవత్సరాల నుంచి మనం అదే పార్టీలో తిరుగుతున్నాం కాబట్టి మనకు అందుబాటులో ఉంది కాబట్టి సాయిబాబా మనకు అందుబాటులో ఉన్నాడు. టీఆర్ఎస్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి మన 10 సంవత్సరాల నుంచి వాళ్ళే రెగ్యులర్గా ఈ టీఆర్ఎస్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనం దానికి ప్రిపేర్ చేస్తామండి. जिएचएमसी इलेक्शन हो रहे हैं हैदराबाद में, अब कौन से पार्टी आ रहे तो अच्छा लगता है बोल के हम लोग बीजेपी का बीजेपी। जिएचएमसी इलेक्शन में आप कौन से पार्टी आते तो अच्छा लगता है बोल रहे? बीजेपी को वोट डालते? वो बीजेपी साहब हमारा से बीजेपी में आप कौन से पार्टी को वोट डाल रहे? बीजेपी साहब बीजेपी। कौन से पार्टी को वोट डाल रहे? बीजेपी। ఏ పార్టీ వస్తే బాగుంటుందని అనుకున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ ఓటేస్తే బాగుంది అనుకుంటున్నారు? నేను టీఆర్ఎస్ అనుకోండి, టీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టి టీఆర్ఎస్ అనుకుంటాను. నా పేరు డాక్టర్ బొంతు కోటయ్య. నేను ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఎవరికి ఓట్ అయితే ఇస్తారు? బీజేపీ ఇక్కడ చూస్తే బీజేపీనే రావాలి అనుకుంటున్నాను. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ కొట్టేద్దాం. కాంగ్రెస్. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి. ఎందుకని అట్లా? అంటే అన్ని బాగోళ్ళు ఆయన మంచిగా చూస్తుండే. ఇప్పుడు అనుభవం అంటే ఎవరికి లేదు. కాంగ్రెస్ ఉన్నా కానీ సోనియా గాంధీ పదవిలో లేదు కాబట్టి ఏ పార్టీ వస్తే బాగుందని అనుకుంటున్నారు? బీజేపీ మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, హైదరాబాద్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓటు దేనికి వేస్తారు? బీజేపీ అడుగుతున్నాయి కదా, ఏ పార్టీకి వేస్తే ఓటు? కేసీఆర్ ఉండు, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఏ పార్టీకి ఓటేస్తావు? కేసీఆర్కి వేస్తావా? కేసీఆర్. ఓకే. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారు? టీఆర్ఎస్ పార్టీకి. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎందుకోసం? రోడ్లు కానీ పేదోళ్ళకి కానీ మీకు ఇక్కడ కార్పొరేటర్ కాదు అందుబాటులో ఉంటారండి? మా కార్పొరేటర్ అందుబాటులో ఉంటారు. సాయిబాబా అన్నాము. మేము లాస్ట్ 10 years నుంచి కూడా ఆయన మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆయనే గెలిపిస్తాం. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని? ఎందుకనంటే తెలంగాణ వచ్చినాక చాలా అభివృద్ధి జరిగినాయి. తెలంగాణలో భౌతిక వృద్ధులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా టీఆర్ఎస్ అన్న, టీఆర్ఎస్ ఓటు చేస్తా. సాయిబాబాని కోటు నాకు ఫేవరెట్ సాయిబాబా. కేసీఆర్ దానికి మించి దేనికి ఓటు చేయను. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి పార్టీ కొట్టేద్దాం అనుకున్నారు? నేను ఎప్పటికైనా ఇప్పుడు 3 సార్లు అయితే సాయిబాబా పార్టీ. సాయిబాబా మనకు అనుకున్నట్టు టీఆర్ఎస్ పార్టీకి మనం పనిచేస్తున్నాం. మనకి 140 ఓట్లు ఉన్నాయి. తెలియదు మేము చేసేది అన్న పార్టీకి ఖచ్చితంగా చేసేది పార్టీ మాది. అదే ఎప్పటి నుండి అదే టీఆర్ఎస్ పార్టీ అయితే స్టార్ట్ అయిందో మా పార్టీ అదే. నీ తెలంగాణకి మన కారు గుర్తుకు మన సాయిబాబా నిర్వహించి మాకు 5-10 ఏళ్ళ సంది మాకు అనుకున్నట్టు మంచి చేస్తున్నాడు. ఈ రోడ్లు అయినా ఏదన్నా ఉన్నా కానీ ఆయన రాకపోయినా వాళ్ళు మొదలు పెట్టి అనుకోకుండా మంచి చేపిస్తున్నాడు. మన వర్షాలు పడి పడితే కొన్ని మందికి కొన్ని డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు టైం లేదు. వేసేది మాటగా మేము కారు గుర్తుకి
ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారండి? బీజేపీ. ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే. ఏ పార్టీకి ఇస్తావు? బీజేపీ. బీజేపీ. ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే మంచిగా చేస్తారు? కేసీఆర్. అబ్రహం గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటావు? బీజేపీ వస్తే బాగుంటుంది. వెంకటేశం గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ ఓటేస్తావు? బీజేపీ రావాలి. బీజేపీకి వెళ్ళాలని అంత కోరుకుంది. రన్నింగ్ పార్టీ ఇప్పుడు మూలకు పడ్డ. ఏం పేరన్నా? సంపత్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? బీజేపీ వస్తే బాగుంటుంది. అబీబ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏం పేరన్నా మీ పేరు? వినాయకరావు గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. దేనికండి? ఆయన మరి చేస్తున్నాడు కదా, సీఎం కింద చేస్తే ఆయన్ని మళ్ళీ మనం ఏరియాగా పెట్టకుండా ఆయనకే పరిపాలన ఒక 5 సంవత్సరాలు బాగుంటుంది. ఓకే, మంచిది. మీ పేరు? శ్రీనివాసరావు ఉంది. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? మేమైతే టీఆర్ఎస్గా మాకు పెట్టుకుంటాం సార్, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ ఉన్న పనులు ఆగిపోతాయి. దానివల్ల టీఆర్ఎస్గా మేము మాట్లాడతాం, ఎందుకంటే ఉన్న పనులు ఆగిపోయినాయి అనుకోండి ఇబ్బంది పడతారు. ఓకే, మంచిది. ఇప్పుడైతే టీఆర్ఎస్ కొట్టేద్దాం అనుకున్నారండి? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటాయి, దేనికి? మంచి పనులు చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అన్డౌటెడ్లీ టీఆర్ఎస్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, ఐ సపోర్ట్ టీఆర్ఎస్. ఎందుకని? డెవలప్మెంట్ చూసుకుంటే కేసీఆర్, కేటీఆర్ గారు ఎలా డెవలప్మెంట్ చేశారో అందరికీ తెలుసు కదా. మీకు, మాకు, సామాన్య ప్రజలందరికీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ మన ఏదైతే ఇప్పుడు బైఫికేషన్ అయిందో, ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఏదేదో చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్, దే ఆర్ ఆన్ టాప్. ఓకే. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారండి? కేసీఆర్. వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నారు? టీఆర్ఎస్. ఎందుకని అట్లా? ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మీరు ఏ పార్టీ వేద్దాం అనుకున్నారు? తెలంగాణ అంటే కేసీఆర్. దేనికి? ఎందుకోసం? కేసీఆర్ మంచిగా చేస్తుంది. రావచ్చని అనుకుంటున్నా. బీజేపీ. इलेक्शन सारे ना जिहेतु का कौन से पार्टी को वोट डालते अच्छा लगे बोल के कांग्रेस पार्टी अच्छा लगता है. कांग्रेस में ए पार्टी उसके बावजूद अनुకుంటున్నారు? नहीं, केसीआर अच्छा आदमी. केसीआर नहीं, जब से मैं देख रहा हूँ राज्य अलग हुआ तेलंगाना, तो भी केसीआर हमारा जनता के प्रति अच्छा कर रहा है. ओके. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మీరు ఏ పార్టీ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఉంది కదండి, టీఆర్ఎస్ పార్టీ లీగ్లో ఉన్నది అనుకుంటాను. కొట్టేద్దామనుకున్నారమ్మా? మాకు టీఆర్ఎస్ చేద్దాం అనుకుంటున్నాము కానీ జిహెచ్ఎంసీ इलेक्शन सारे ना कौन से पार्टी को डाल रहे बोलते हैं? मैं तो केसीआर अन्ना को डालता हूँ. उन्होंने जितना गरीबों के लिए हेल्प करे, जो मैरिज का शादी के लिए 1 लाख रुपीस डाले, कौन सा भी कास्ट का रहने दो, हिंदू रहने दो, मुस्लिम रहने दो, कौन सा भी कास्ट का रहने दो, उनको सबके लिए पैसे करे. फिर यदि डबल डोर बेडरूम का वो भी घर का भी करे, मैं तो उनको ही डालूंगा. सारे ना अब कौन से पार्टी को वोट डाल रहे हैं? हम बीजेपी को सपोर्ट करते हैं. तो आप कौन से पार्टी को सपोर्ट कर रहे हैं? बीजेपी. జిహెచ్ఎంసీ ఎలక్షన్ में आप कौन से पार्टी को सपोर्ट कर रहे हैं? बीजेपी. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇందులో ఎవరు బాగా చేస్తారని అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు? అయితే టీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాము. బీజేపీ గెలుస్తుంది వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తావు? బీజేపీకి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ హైదరాబాద్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్కి వస్తే బాగుంటుంది. దాసు, ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్. దేనికన్నా? కారు గుర్తా. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకంటే కవిత ఉన్నది కదా, ఇంట్లో ఏ పార్టీ కొట్టేస్తారండి? టీఆర్ఎస్ చేస్తాం. టీఆర్ఎస్. చేస్తాం. ఎందుకని? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేస్తున్నారని. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారండి?
టీఆర్ఎస్ ఎందుకని పైన ఆయనే ఉంది కదా ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? అంతా అదే టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తారమ్మా? టీఆర్ఎస్కి. ఎందుకని? ఇక ఆయన అత్తరు పైన ఆయనదే ఉంది ఇక చెడు చేసిన మనకి టీఆర్ఎస్ టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఏ పార్టీ కొట్టేస్తారమ్మా మీరు? టీఆర్ఎస్కి ఇస్తారు. మీరు ఏ పార్టీ కొట్టేస్తారమ్మా? టీఆర్ఎస్ టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారు? టీఆర్ఎస్. ఎందుకు? అధికార పార్టీకి కట్టుబడితే చేసే ఆగిపోయిన పనులు చేస్తారని అమ్మాను. ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారన్న? మేమైతే టీఆర్ఎస్ అనుకున్నాము. ఎవరు బాగుంటారని ఏం చెప్పారు, ఇప్పుడు బీజేపీ అంటున్నారు. పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారండి మీరు? టీఆర్ఎస్ ఎలక్షన్స్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారండి? టీఆర్ఎస్. ఎందుకని? టీఆర్ఎస్ మంచిగా ఉంది కాబట్టి దానికి ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారు? టీఆర్ఎస్. ఎందుకన్నా? ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారు? టీఆర్ఎస్ ఎందుకంటే మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారండి మీరు? టీఆర్ఎస్ మాకు మంచిగా అనిపించింది చేస్తాం. కొట్టేద్దాం అనుకున్నారు మీరు? కేసీఆర్కి కార్కి ఏ పార్టీ గెలుస్తుంది మీరు అనుకున్నారు? టీఆర్ఎస్ ఎందుకండి? ఎందుకు? అధికార పార్టీ. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారన్న మీరు? ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారు? బీజేపీ. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారమ్మా? బీజేపీ. బీజేపీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ కొట్టేస్తారన్నా మీరు? టీఆర్ఎస్కే టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఓకే. ఏ పార్టీ కొట్టేస్తారు మీరు? టీఆర్ఎస్ పార్టీకి ఓటు దాల్తాం. పార్టీకి ఓటు దాల్తాం. బీజేపీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్. మీ పేరు? జయసింగ్ గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుంది? మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? బీజేపీకి వేస్తారు ఓటు అన్న. చెప్పండి అన్న, ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఏ పార్టీ మద్దతు ఇవ్వబోతారు, ఏ పార్టీ మీరు ఓటేస్తారు? హైదరాబాద్ ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతారు? మీ పేరు? అయ్యూబ్ గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా హైదరాబాద్, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. దేనికి? మసే. ఏం పేరమ్మా? ముంతాజ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా హైదరాబాద్లో, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ.